హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుల్ల యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మేము మా శివరాత్రి అండ్ ఉమెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేమేమి గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేసుకోలేదండి, చాలా అంటే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెషన్లో కామెంట్ చేసేసేయండి. ఈరోజు ఫ్రైడే అంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ వర్కింగ్ డే. శివరాత్రికి అయితే హాలిడే ఇవ్వరు కదా. మా చెల్లి బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వడం వల్ల వాళ్ళే హాలిడే ఇచ్చేశారు. అండ్ సెకండ్ సాటర్డే సండే ఇలా లాంగ్ వీకెండ్ రావడం వల్ల, నేను హైదరాబాద్లో ఉండటం వల్ల దివ్య కూడా హైదరాబాద్ వచ్చేసింది. అండ్ మా సెలబ్రేషన్స్లో తను కూడా ఇంక్లూడ్ అయిపోయింది అనమాట. రమేష్ ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమే, బట్ అక్క బావ గారు మాత్రం ఆఫీస్కి వెళ్ళాలి కంపల్సరీగా. సో మార్నింగ్ అంతా వాళ్ళు ఆఫీసులకి వెళ్ళి ఈవినింగ్ ఎర్లీగా వచ్చారు, 6కి అట్లా. వాళ్ళు వచ్చిన తర్వాత మేము అందరం రెడీ అయ్యి గుడికి వెళ్ళేసరికి 8 అయిపోయింది. ఇక్కడ చూస్తే జనాలు ఏమో మామూలుగా లేరు, క్యూ కింద దాకా వచ్చేసింది, కొండపై నుంచి కింద దాకా. ఈ శివాలయం మణికొండలో చాలా ఫేమస్. నార్మల్ డేస్లోనే జనాలు ఎక్కువగా ఉంటారు. ఇంకా శివరాత్రి అండ్ కార్తీక మాసాల్లో అయితే అసలు చెప్పనే అవసరం లేదు, జనాలు కిటకిటలు ఆడిపోతూ ఉంటారు. బట్ మా వరకు అంటే ఓకే, కానీ పిల్లలు 3 ఉన్నారు కదా, వాళ్ళు ఈ జనాల్లో ఎంత సఫికేట్ అవుతారో అని భయం వేసింది. ఎంతైనా పిల్లలతో నార్మల్ డేస్లో గుడికి రావడమే బెటర్. ఇంత రద్దీగా ఉన్నప్పుడు అవాయిడ్ చేయడమే మంచిది. క్యూలో ఒక 40 to 45 మినిట్స్ వరకు ఉన్నాము. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. నేను శివుని వీడియో అయితే తీయలేదు, కానీ పక్కన అమ్మవారు ఉన్నారు, ఆ అమ్మవారిని అయితే వీడియో తీశాను. శివుని వీడియో తీసే అంత స్పేస్ అయితే అక్కడ లేదు. సో అమ్మవారిని అయితే తీశాను, ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉండటం వల్ల. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ పాపం ఇంతమంది జనాలు ఉన్నా కానీ మా 3 పిల్లలు చిరాకు చేసుకోకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా ఉన్నారు. కైవల్య మాత్రం దేవుడి దగ్గరికి వచ్చే టైంలో నిద్రపోయింది, గర్భగుడి దగ్గరికి వచ్చే టైంలో నిద్రపోయింది, దేవుని అయితే చూడలేదు. వేక్ష దేవాంశ్ అయితే బాగానే ఓపికగా ఉన్నారు, వాళ్ళు చూశారు దేవుణ్ణి. చిట్టి తల్లి మాత్రం నిద్రపోయిందనమాట, బాగా అలసిపోయింది అంతసేపు ఉండి దేవుడి దగ్గరకు వచ్చేసరికి. బట్ ఏడవడం అయితే ఏడవలేదు, తనకు నిద్ర వచ్చి నిద్రపోయింది. సో మా దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది. చిన్నపిల్లలకి గుళ్ళో గంటలు కొట్టడం అంటే చాలా సరదా కదా. సో దేవాంశ్ వాళ్ళ నాన్న ఎత్తుకున్నారు, కొడుతున్నాడు అనమాట గంట. నెక్స్ట్ ఇంకా వేక్ష కొడుతుంది, వాళ్ళ బాబాయ్ కొట్టిస్తున్నారు. అక్క ఏమో దీపారాజన చేస్తుంది. కొద్దిసేపు దర్శనం అయిపోయిన కొద్దిసేపు కూర్చున్నాము, ఇంకా అక్క దీపారాజన చేసింది. ఇంకా మేమందరం కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఏదైనా కానీ దర్శనం అయిపోయి వెళ్ళిపోయే టైంలో మాత్రం జనాలు కొంచెం తక్కువ అనిపించింది. కొంచెం లేట్గా వస్తే ఇంకా త్వరగా అయిపోయేదని దర్శనము. బట్ ఇప్పటికైనా దర్శనం చాలా హ్యాపీగా అయిపోయింది, కాకపోతే కొంచెం లైన్లో ఎక్కువ ఉన్నాం అనమాట. అలా శివుని దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక రమేష్ కొంచెం చిన్న సర్ప్రైజ్ లాగా చేశాడనమాట. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్, ఒక కేక్ కటింగ్, అందరం ఉన్నామని. పెద్ద ఉమెన్స్ కట్ చేస్తారు. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. నాన్నమ్మ పెడతారు మీరు, అది పెట్టింది మా అమ్మాయి బాగా పెట్టింది. కేక్ బాగుంటుంది, నాన్నమ్మ పెడుతు కదా, అందుకే టేస్ట్ చేయట్లేదు పెద్దనా. ఈరోజు మేము చేసుకునే చాలా చిన్న సెలబ్రేషన్స్ తెలుసు నాకు. బట్ ఈ బిజీ లైఫ్లో ఏంటంటే ఇలాంటి చిన్న సెలబ్రేషన్సే మంచి మెమరీస్ అనమాట, మనకే కాదు మన పిల్లలకి కూడా.
మేమందరం హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఎవ్రీ వీకెండ్ కలుస్తాం. ఇన్ వర్స్ట్ కేస్ మంత్లీ ట్వైస్ అయినా కానీ ఒకే చోట ఉంటామండి. ఎందుకంటే అలా చేస్తే మా మధ్య బాండింగే కాదు, పిల్లలకి కూడా వాళ్ళ మధ్య బాండింగ్ బాగుంటుందని మా నమ్మకం. సో ఇదనమాట మా డే సెలబ్రేషన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.